హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీసీటీవీ వర్క్ ఆన్ సైట్. ఈరోజు ఒక సైట్లో అయితే కొద్దిగా విచిత్రంగా అనిపించిందండి. ఏంటంటే ఈవీఆర్లో హార్డ్ డిస్క్ ఒకసారి డిటెక్ట్ అవుతుందండి, ఒకసారి కావట్లేదు. ఏంటా ప్రాబ్లం అని చెప్పేసి మొత్తం చెక్ చేసాము. అప్పుడు అర్థమైందండి, ఇక్కడ ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. డివిఆర్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇది కొద్దిగా ప్రాబ్లం అయిందనమాట. హార్డ్ డిస్క్లోకి పవర్ అనేది కరెక్ట్గా రావట్లేదు. ఇదేంటంటే పవర్ కొద్దిగా ఫ్లక్చువేషన్ అవుతూ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూ వస్తూ ఉందన్నమాట. సో హార్డ్ డిస్క్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ వేలో రన్ అవ్వట్లేదు. రన్ కాక హార్డ్ డిస్క్ అనేది మనకు డివిఆర్లో డిటెక్ట్ కావట్లేదు. అలా పవర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సప్లై అయినప్పుడే కరెక్ట్గా పనిచేస్తుంది. సో వీళ్ళకు హార్డ్ డిస్క్లో బ్యాకప్ చూసుకోవడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదండి డివిఆర్. సో మొత్తానికి అయితే కొత్త డివిఆర్, కొత్త హార్డ్ డిస్క్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నామండి ఈరోజు. ఇక్కడ మీరు చూస్తున్నది కొత్త డివిఆర్ను ప్లస్ కొత్త హార్డ్ డిస్క్ అనమాట. ఇది మొత్తం మనకు 1 TB వేసామండి. మొత్తం 8 కెమెరాస్ ఉన్నాయి, కలర్ కెమెరాస్. దాదాపు 15 days వరకు ఉంటుందండి బ్యాకప్. సబ్స్క్రైబ్.